లోకేష్ గారికి ధైర్యంగా నేను రెడ్ బుక్ పెట్టాను, మొన్న కూడా కడపలో కూడా చెప్పారు కదా తెలుగుదేశం పార్టీ మీటింగ్లో, ఆ రెడ్ బుక్ తన పని తను చేసుకుపోతుంది, రాజ్యాంగానికి పోటీగా రెడ్ బుక్ పెట్టాను, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను, నాకు నచ్చని వాళ్ళందరి పేర్లు దాంట్లో రాసుకుంటున్నాము, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నాము, మాకు ఇష్టం లేదు అంటే చాలు వాళ్ళందరి పేర్లు రాసుకున్నాను అని ఎందుకు చెప్పలేకపోయారంటారు లోకేష్ గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు? కొమ్మినేని గారు ఇప్పుడు లోకేష్ గారు మంత్రి కదా, కాబట్టి మంత్రి అయినా మొన్న కడపలో చెప్పారు కదా రెడ్ బుక్ దాని పని తను చేసుకుపోద్ది, మీరు రెడ్ బుక్ ఎందుకు భయపడుతున్నారు అని ఇంకేదో చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు కదా పెద్దిరెడ్డి గారి గురించి, కొడాల నాని గారు లాంటి వాళ్ళ గురించి. నేను అంటుంది ఆయన ఈ సుభాషితాలు ఏవైతే చట్టం తన పని చేసుకోబోతుంది, నేను తప్పు చేసిన చట్టం అరెస్ట్ చేస్తుంది, మా నాన్న నన్ను కూడా అరెస్ట్ చేస్తాడు, ఇవన్నీ చట్టం ఇది సుభాషితాలు రాజకీయాల్లో మాట్లాడుతుంటారు. నిజంగా చట్టం తన పని దాన్ని చేసుకోకపోతే పాత కేసులన్నీ ఎందుకు ఆగిపోయినాయి? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిట్టు కేసులు అదే సిట్టు పెట్టింది కదా, సిట్లో ఆఫీసర్ మారు ఉండొచ్చు కానీ సిట్టు ఉంది కదా, ఇప్పుడు ఆ కేసులు మాత్రం అయిపోయిందంటే చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది, చట్టం అధికార పార్టీ చట్టం పని చేసుకోకపోతుంది, అది వాస్తవం. ఇప్పుడు రెడ్ బుక్ లో అని లేదా కొన్ని మీడియా ఛానల్ ఈ రోజు డిబేట్, ఇప్పుడు ఆమడ రాంబాబు గారి వీడియోలు అవే కదా, వీళ్ళు రాసినారు రేపు తెల్లారితే అది అమలు చేస్తారని చెప్తున్నాడు. అది రాలా ఆ వీడియో ఇంకా, అంటే వీళ్ళు ఇది ఏదైతే రాస్తున్నారో రేపు తెల్లారితే అది అమలు అవుతుందని చెప్పడం ఉద్దేశం ఏంటి? కాదు, లోకేష్ చాలా ధైర్యవంతుడు, గట్టివాడు అంతా అని బ్రహ్మాండంగా చెబుతున్నారు కదా, ఈనాడు ఆంధ్రజ్యోతిలో బాగా ఎలివేషన్ ఇస్తున్నారు, తప్పేం కాదు, ఎందుకంటే అందరూ ఊహిస్తున్నదే కాబోయే సీఎం అని, ఎప్పుడు సీఎం అవుతారన్నది వాళ్ళ ఇష్యూ కానీ మనకి సంబంధం లేని ఇష్యూ కానీ, బట్ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేసుకోవచ్చు. అటువంటప్పుడు ఈ ధైర్యంగా రెడ్ బుక్ నేను చేస్తాను, నేను హామీ ఇచ్చాను రెడ్ బుక్ అనేది నేను చేస్తున్నాను ఆ ఇంటర్వ్యూలో ఎందుకు చెప్పలేకపోయారు? అంటే తప్పు అనే ఉద్దేశమనే కదా, తప్పు జనం అంతా తప్పు చేస్తున్నాడు అనుకుంటారనే కదా అన్నది నా ప్రశ్న. కొమ్మినేని గారు, రెడ్ బుక్ అన్నది లోకేష్ గారి యొక్క రాజకీయ ఫ్యూచర్కి అది రెడ్ సిగ్నల్ లాగా పనిచేస్తుందని చాలా సందర్భంలో మనం చెప్పాం. ఇప్పుడు ఆయన గమనిస్తున్నాడు ఈ రెడ్ బుక్ అప్పుడప్పుడు ఎక్కువ మాట్లాడడం వల్ల లోకేష్ అంటే గుర్తొచ్చేది రెడ్ బుక్ గా మారింది. అది ఆయన రాజకీయ జీవితానికి పెద్ద ఉపయోగపడేది కాదు. అంటే రెడ్ బుక్ అంటే తప్పు చేసిన వాళ్ళు చట్టం శిక్షిస్తే ఎవరికి అభ్యంతరం లేదు, నేను ఆల్రెడీ పేరు చెప్తాను, చట్టం తన పని దాన్ని ఇంకేం చట్టం పని చేసుకుంది పేరు చెప్పిన తర్వాత, మంత్రి పేరు చెప్పేసిన తర్వాత ఇంక చట్టం ఏం పని. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు గారు అంటే గుర్తు హైటెక్ సిటీ, ఎవరి పాత్ర ఉంది? రాజశేఖర రెడ్డి గారు అంటే హైదరాబాద్ అభివృద్ధి ఒక సంక్షేమం, జగన్ గారు అయితే ఒక సంక్షేమం క్యాలెండర్, లోకేష్ గారు అంటే రెడ్ బుక్. ఇది ఆయనకి మంచి సిగ్నలా? ఇది ఆయన గమనిస్తున్నాడు. ఈరోజు అనుకుంటున్నా, ఈరోజు కొన్ని చోట్ల మాట్లాడడానికి తగ్గింది కొమ్మినేని గారు. గతంలో ప్రతి మీటింగ్ లో రెడ్ బుక్ అంటే ఆయన బయటపోతున్నాడు, రెడ్ బుక్ ఇది మాట్లాడి తగ్గించేస్తున్నాడు. అంటే అనుభవం నేర్చుకున్నాడు, ఈ రెడ్ బుక్ గురించి అంత ఎక్కువ మాట్లాడితే అంత మనకు నష్టం. ఇప్పుడు ఏమి ఆలోచించుకోవాలి, దాన్ని వదిలేసి పరిపాలన మీద తిట్టాలి. ఆపుతారా? ఆపరు, మాట్లాపేస్తారు, శాస్త్రాలు అవే జరుగుతున్నాయి. కాబట్టి రెడ్ బుక్లు ఇవి కాకుండా మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో బుక్ కానీ తీసుకొని ఊరంతా తిరిగితే ఎంతో కొంత ఉపశమనం జరుగుతుంది, మీకు ఉపశమనం, ప్రజలకు ఉపశమనం. చాలా ప్రమాదకరమైన సలహా ఇచ్చారు. లేదు కొమ్మినేని గారు, నేను ఇవన్నీ చేసామని చెప్పగలుగుతారా? కాదు కొమ్మినేని గారు, ఇది నేను చేశాను ఇది చేయలేదన్నా నిజాయితీగా చెప్పినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారేమో కానీ ఈ రెడ్ బుక్లు పెట్టుకుని వాడిని కొడతాను వీడిని కొడతాను అని చెప్తే అది యాక్సెప్ట్ చేయరు. నేను చేయలేదన్నా కూడా ఒప్పుకుంటారు కనీసం ప్రజలు, సరే ఇంకోసారి చేస్తారులే అనుకుంటారు. కాబట్టి నిజాయితీగా ఉంటే మంచిది తప్ప ఎన్నికల మేనిఫెస్టో పెట్టి తిరిగితే ఉపయోగం తప్ప రెడ్ బుక్ పెడితే ఏమో ఉపయోగం, ఆయనకు ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగపడలేదు. అట్ ది సేమ్ టైం ఇంకో మాట అన్నారు, మా ఎజెండా కాదు అంటూనే చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం, జగన్ని ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళం అంటున్నారు, అట్లా చెప్పొచ్చా మరి ఆయన? నిజం చెప్పాడు, వాళ్ళు అనుకుంటే చేయొచ్చు, అది నిజమే చెప్పాడు, దాంట్లో మనం ఆహ్వానించాలి కదా. ఇప్పుడు జరిగిందంతా చేయాలని కూడా చేయొచ్చు అనుకు మీరు నిజమే కదా. అంటే ఎన్ని రోజులు పెడతారనేది కోర్టులు నిర్ణయిస్తాయి కానీ ఇప్పుడు అరెస్ట్ అనేది ప్రభుత్వం అనుకుంటే 2 నిమిషాల్లో చేసేవచ్చు, కోర్టులు జోక్యం చేసుకుంటే మన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా డైరెక్ట్ గా. కాబట్టి ప్రభుత్వం అనుకుంటే రాజ్యం అనుకుంటే చేయొచ్చు అనేది నిజం చెప్పాడు. బస్ ఇవన్నీ ఇప్పుడు అట్లాంటివన్నీ ప్రజలు అనుకుంటున్నారు, మరి ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అన్ని చట్టం చేసినట్టు చేసేది మనం చెప్తే చేశారని ప్రజలు అనుకుంటున్నారు, భవిష్యత్తులో అనుకుంటే చేయొచ్చు, అనుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. జగన్ గారు అనుకుంటే చేసేవచ్చు, అనుకునే ధైర్యం చేయలేకపోవడం కానీ లేకపోతున్నారో అనిపిస్తుంది. కాదుగా, నేనైతే మెచ్చుకునేవాడిని, ఇంటర్వ్యూలో కూడా ఢిల్లీలో కూడా వెళ్ళి రెడ్ బుక్ మాది రెడ్ బుక్, మేము ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని చేస్తాము అని చెప్పుంటే శభాష్ అని ఉండేవాళ్ళు కదా. ఇంటర్వ్యూ చేసే రాజ్దీప్ సర్దేశాయి కూడా ప్రజలు నెగిటివ్ తీసుకుంటాన విషయం ఆయన గమనించాడు. రెడ్ బుక్ గురించి అంత ఎక్కువ మాట్లాడితే మనకు అంత రెడ్ సిగ్నల్ అని అర్థం చేసుకున్నాడు. కాబట్టి దాన్ని తగ్గించేసి పేరు చెప్పకుండా ఇప్పుడు అమలు చేస్తున్నారు మాట చెప్ప, అంతే కదా. రైట్, మీరేమంటారు శేఖర్ గారు? ఎప్పుడు కావాలనుకుంటే ఎప్పుడు అరెస్ట్ చేసేవారంట జగన్ గారిని? సార్ చెప్పకనే చెప్పారు సార్, మద్యం కేసులో ఇప్పటి వరకు మేము అనుకున్నాం కాబట్టి అందరిని అరెస్ట్ చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వ్యక్తులందరిని అరెస్ట్ చేశాం,
మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశాం, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశాం, ఇవన్నీ కూడా మేము అనుకున్నాం చేసేసాం అని చెప్పగానే చెప్పారు సార్ ఆయన. సార్ దారుణమైన అంశం ఏంటంటే తప్పు చేస్తే ఆయన నేను అరెస్ట్ చేపిస్తారంట సార్ చంద్రబాబు నాయుడు గారు. సార్ ఇన్కమ్ ట్యాక్స్ కేసులో ఇది ఒక మచ్చుతొనకు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎంత నీతివంతులు అన్నది ఒక మచ్చుతొనకు సార్. ఇన్కమ్ ట్యాక్స్ కేసులో పెండ్యాల శ్రీనివాస్ అని చెప్పేసి వాళ్ళ పిఏ ఉంటాడు సార్, చంద్రబాబు నాయుడు గారు పిఏ సార్. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కేసులో 2,000 కోట్లకు పైగా పట్టుకొని వెంటనే ఇతను అమెరికా పారిపోయాడు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు అమెరికా నుంచి రాలేదు సార్. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే వెంటనే ఆయన వచ్చేస్తాడు సార్. వచ్చిన వెంటనే విచారణ 2 రోజుల్లో పూర్తయిపోతుంది సార్. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పూర్తవగానే వాళ్ళు ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు అని చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా మందలించి మళ్ళీ పక్కన పెట్టుకుంటారు సార్. సో ఇది సార్ చంద్రబాబు నాయుడు గారు శిక్ష విధించే విధానం. ఇంకో విధానం సార్, సార్ ఇవన్నీ వద్దు సార్. జూనియర్ ఏదైతే లోకేష్ గారిని నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను సార్, మీరు తప్పు చేసిన వాళ్ళని శిక్షించే వ్యక్తులైతే మీకంత చిత్తశుద్ధి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ని ఆయన తల్లిని దూషించినటువంటి మీ ఎమ్మెల్యే మీద ఏ శిక్ష విధించారు, ఏం చర్యలు తీసుకున్నారు, స్ట్రైట్ గా చెప్పండి. ఏమీ ఉండవు సార్. తప్పు చేసిన వాళ్ళని వాళ్ళ నాన్న శిక్షించే తత్వం లేదు సార్. తప్పు చేసిన వాళ్ళని కూర్చోబెట్టి రాజీ చేయించే తత్వం వాళ్ళకు ఉంది. అవి కాకుండా మరి రెడ్ బుక్ లేకపోతే అక్రమ కేసులన్నీ ఏంటి సార్? అంటే మరి ప్రతీకార రాజకీయాలకు చోటు లేదని చెప్తున్నారు లోకేష్ గారు. అదే సార్, ఇది హాస్యాస్పదం. ప్రజలు నవ్వుకుంటున్నారు సార్. మేము నవ్వాలి, ఆ మాటలు విని ప్రజలే నవ్వుతున్నారు. సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టిన కేసులేంటి, పేరు నాని గారి మీద ఆయన సతీమతి మీద పెట్టిన కేసులేంటి, అదే విధంగా లిక్కర్ కేసులో ఎవరెవరినో నిన్న కూడా ఆఖరికి రోజు ఒక పేరు, రోజు ఒక పేరు, రోజు ఒక పేరు. సో 3,500 మొదట 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 70,000 కోట్లు అన్నారు, మరొక 30,000 కోట్లు అన్నారు, 3,500 కోట్లు అన్నారు. ఈ రోజుకి కనీసం 30 కోట్లకు తేల్చలేకపోయారు. కానీ దాంట్లో మాత్రం ప్రతిరోజు ఎవరో ఒకరి పేరు. ఇవాళ జాంబియా తీసుకొచ్చారు. ఇవాళ మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు, డొల్ల కంపెనీలు హవాలా ద్వారా 400 కోట్ల తరలింపంట, మైనింగ్, రాగి, వెలికితీత, ఆహార శుద్ధిలో పెట్టుబడులు. అసలు ఏంది ఈ రాతలేంది, ఈ కథ ఏంది? మొన్నేమో ఓట్లు కొనేశారంటారు, ఒకరోజు సినిమాలు అంటారు, ఇప్పుడేమో జాంబియాలో పెట్టుబడులు అంటారు. మరి ఇప్పుడు దాని గురించి ఏం చెప్తారు సార్? బంగారు కడ్డీలు మర్చిపోయారు సార్ మీరు. ఏది బంగారు కడ్డీలు సార్? బంగారు కడ్డీలు సార్, అవి మర్చిపోయారు. బంగారు కడ్డీలు మర్చిపోయారు సార్. ఇంకొద్ది రోజులు పోతే వజ్రాలు కూడా మాట్లాడతారు సార్. సార్ దారుణం ఏంటంటే జాంబియాకి వెళ్ళింది, ఇంతకుముందు టాంజానియాకి వెళ్ళింది, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళింది, ఇలా ప్రతిరోజు కథనాలు వేశారు సార్. మరి ఎలా వెళ్ళింది? ఆ డొల్ల కంపెనీల పేర్లు ఏంటి చెప్పనండి సార్ డైరెక్ట్ గా. మరి ఇదంతా ప్రతీకార రాజకీయం అంటే వాళ్ళకి తెలియకుండానే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటున్నారా ఈ లెక్కన? ప్రతీకార రాజకీయం కాకపోతే సార్ మరి సిట్టు తేల్చాలి కదా. సిట్టు యొక్క చార్జ్ షీట్ లో ఏముంది సార్? సో చార్జ్ షీట్ లో ఏముందంటే డొల్ల కంపెనీల ద్వారా డబ్బు తరలించారంట సార్. కానీ ఆ కంపెనీల పేర్లు కనుగొనడంలో, ఎంత తరలించారో కనుగొనడంలో రెడ్ ఫ్లాగ్ అడ్డమైంది సార్ వాళ్ళకి. అంటే కనుగొనలేకపోయాం. స్ట్రైట్ గా చార్జ్ షీట్ లో ఏమో వాళ్ళు చెప్తా ఉన్నారు సార్, కనుగొనలేకపోయాం ఆ డొల్ల కంపెనీల పేర్లు అండ్ ఎంత తరలించారని. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రం 100 కోట్లు 1000 కోట్లు రాసుకుంటూ పోతా ఉంటారు సార్, ప్రజల్ని మభ్య పెట్టడం ఈ కేసులో. ఎందుకంటే సార్ మీరు బాగా గమనించారేమో, మద్యం కేసులో ఏమూ లేదు అని చెప్పేసి ఏసీపీ న్యాయమూర్తి వారు బెయిల్ ఇస్తున్నారు అని వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత వెంటనే వాళ్ళు చేసింది ఏంటంటే మళ్ళీ మద్యం కేసులో అనిల్ రెడ్డి గారిని తీసుకురావటం, వాళ్ళ పిఏని తీసుకురావటం, ఇంకొక ఎమ్మెల్యేని తీసుకురావటం, ఇంకొక ఏదో ఉత్తరాంధ్ర మాజీ మంత్రి అని రాస్తారు, అదే విధంగా ఇటు సైడ్కి వస్తే రాయలసీమ మాజీ మంత్రి అని రాస్తారు. ఇలా రాసుకుంటూ వచ్చారు సార్. సో బెయిల్ వచ్చేసాయి, ఈ కేసులో ఏమీ లేదు, వీగిపోతుంది, ప్రజల్లో ఎక్కడ చులకనైపోతామో అని చెప్పేసి మళ్ళీ కొత్త పేర్లు. మొన్న సజ్జల భార్గవ రెడ్డి పేరంట సార్, అదేదో డొల్ల కంపెనీ అని చెప్పారు సార్. పాపం దానికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదంట సార్, ఆ కంపెనీకి బ్యాంక్ అకౌంట్ కూడా లేదంట సార్. కానీ ఆ కంపెనీ ద్వారా ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయంట సార్. ఇదంతా ప్రతీకార రాజకీయం కింద వస్తుందా, రెడ్ బుక్ కింద వస్తుందా, రాదా? ఎస్, దాని గురించే ఆయన మాట్లాడుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. జగన్ గారితో వెళ్ళలేదని చెప్పడం ఏంటి? అట్లా అనొచ్చా? జగన్ గారు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం అంటాం ఏంటి? నాకు అర్థం కాలేదు సార్. అది అతని యొక్క అహంకారానికి ప్రతీక సార్. చెయ్యాలనుకుంటే నేను ఈ రోజైనా చేస్తా అని చెప్పడంలో భాగం సార్. అది ఎన్నాళ్ళు చేసింది అదే కదా మిస్టర్ లోకేష్ గారు.
మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, అదే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండే మాజీ అధికారుల్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేసింది మీ ప్రతీకార రాజకీయంతోనే కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సార్. ఇలాంటి Right. విఘ్నులు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఈ అరెస్టులన్నీ ప్రతీకార రాజకీయంతో కాదా? ఆఖరికి వాళ్ళందరూ కాదు సార్, స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీ అరెస్ట్ ఏ రాజకీయంతో జరిగింది సార్? మీ అరెస్ట్ ఏ రాజకీయంతో జరిగింది? ఇన్ని సంవత్సరాల జర్నలిజం మేమందరం కూడా మిమ్మల్ని చూస్తూ పెరిగాం సార్. మీ ఎన్టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో చూస్తూ నేర్చుకున్న వ్యక్తులం మేము. సో మా అందరికి తెలియదా మీరు ఎలాంటి వ్యక్తులు అని? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా? వీక్షకులకు తెలియదా? కానీ మీ మీద ఎలాంటి కేసు పెట్టారు? ఎస్సీ ఎస్టీ యాక్ట్. మరి 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 ఇది ప్రతీకార రాజకీయం కదా? ఎవరి విషయం సార్, మీ విషయంలోనే తీసుకోండి. Right. ఆయన మళ్ళీ ఈ రోజు మేము ప్రతీకార రాజకీయాలు చెయ్యమంటే దయ్యాలు వేదాలు వలిచ్చినట్టే సార్. రైట్.